విద్యాప్రదానసమయే శరదిందుశుభ్రాం లక్ష్మీప్రదానసమయే నవవిద్రుమాభాం విద్వేషవర్గదలనే చ తమాలనీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి పర్వదిన సందర్భంగా జగదంబ ఆశీస్సులతో శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ, శరన్నవరాత్రులు దివ్యమైన విధిగా శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. అన్ని పురాణముల యందు కూడా శరన్నవరాత్రి పూజా విధానములు చెప్పబడుతూ ఉన్నాయి. అయితే వీటిని శాస్త్రీయంగా ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుంటూ ఒక్కొక్క రోజు అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధించుకునే ప్రక్రియలో ఈ ప్రవచనాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. శరన్నవరాత్రి పూజా విధానము ఈ 9 రోజులు అనేది ఒక పూర్ణత్వాన్ని తెలియజేస్తున్నది. అందుకు 9 రోజుల పూజ సంవత్సరమంతా ఆరాధించిన ఫలం రావడం కోసం, ఒక పూర్ణత్వం ప్రసాదించడం కోసం కేటాయించబడినది. నవత్వంలోనే పూర్ణత్వం ఉన్నది. అమ్మవారిని చండిగా ఆరాధిస్తే ఆ మంత్రం నవార్ణ మంత్రం, లలితగా ఆరాధిస్తే ఆ యంత్రం నవావరణ యంత్రం. అందుకే నవసంఖ్య పూర్ణత్వంతో కూడినది. అలాగే విశ్వమంతా కూడా నవసంఖ్యతో కూడినది. ప్రకృతిలో ప్రధానంగా 5 తత్వములు 5తో కూడిన ఉన్నాయి. అవి పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. అంటే 5 చొప్పున్న 5 అయ్యాయి. వీటిని మనం 5 తత్వములుగా అనుకుంటే ఇంకొక 4 ఉన్నాయి. అవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి అంతఃకరణం. ఇది కలిపితే 9. అంటే మన జీవితం కూడా ఈ 9తోనే ఉన్నది. 9 తప్ప మరో వస్తువు లేదు మనలో కూడా. ఇలాగ సృష్టిలో సర్వజీవ జాలంలో కూడా ఈ 9 తత్వములే ఉన్నాయి. అందుకే నవాత్మకమైన జగత్తంతా కూడా వ్యాపించిన పరాశక్తిని మనం ఈ నవరాత్ర సంఖ్యతో ఆరాధన చేయడం వల్ల ఈ నవప్రకృతి కూడా మనకి శక్తివంతమై అనుగ్రహిస్తున్నది. అందుకు నవరాత్ర పూజ అనే దాని వెనకాల ఇటువంటి తాత్విక సంకేతములు ఉన్నాయి. అందులో శరదృతువు. ఈ శరదృతువు చాలా ఉత్కృష్టమైనది. శారదారాధ్య అని అమ్మవారికి నామం ఉన్నది. అంటే శరత్కాలంలో ఆరాధించబడేది అని. శరత్ అనేటువంటి మాటలో శృణాతి హినస్తి ఇది శరత్ అన్నారు. అంటే హింసించే ఋతువు అని పేరు కూడా ఉందిట. ఎందుకంటే కాలంలో ఋతువులో వచ్చేటువంటి మార్పుల్లో 2 ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. సుఖము దుఃఖము కూడా కలుగుతుంటాయి. కాలచక్రంలో ఉన్న మార్పు అలాంటిది. శీతోష్ణముల యొక్క పరిణామంలో కానీ, వర్షాదుల వల్ల కానీ, ఇత్యాదుల్లో మార్పు వచ్చినప్పుడు శరీరంపై ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం చూపించేటప్పుడు బాధాకరంగాను ఆనందకరంగాను 2 ఉంటాయి. సుఖదుఖాలు ప్రకృతిలో కాల పరిమాణాల వల్ల వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు శరత్కాలం నుంచి వీటికి యమదంష్ట్రికలు అని పేరు. అంటే మృత్యువుకి అవకాశం ఉండేటువంటి గడ్డు కాలములు వస్తాయిట. వాతావరణ ప్రభావం కానీ, ఇత్యాదుల వల్ల కానీ, మనం భౌతికంగా నిర్ణయించలేని సూక్ష్మ కారణాల వల్ల కానీ లభిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే ఆ మృత్యు బాధ పోగొడుతున్నది. ఆ గడ్డు కాలం లేకుండా చేస్తున్నది. అందుకు శరన్నవరాత్రి ఆరాధన చేస్తే గడ్డు కాలాల నుంచి బయటపడతారు. అందుకే సంవత్సరంలో ప్రధానంగా 2 నవరాత్రులు చెప్తున్నారు. ఒకటి వసంత నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చేవి. రెండవది శరదృతువు. వీటి గురించి చెప్తూ శరద్వసంత నామానవు దుర్గమౌ ప్రాణినామిహ తస్మాత్ యత్నాదిదం కార్యం సర్వత్ర శుభమిచ్చత అని శాస్త్రం చెప్తున్నది. ఈ 2 ఋతువులు కూడా దుర్గమమైన ఋతువులు. అందుకు ఆ తల్లిని కానీ ఆరాధిస్తే ఆ దుర్గమత్వం నుంచి, అనగా గడ్డుకాల నుంచి బయటపడవచ్చు అన్నారు. ఇవి కాకుండా శ్రీ విద్యా సంప్రదాయంలో మరో 2 అధికమైన నవరాత్రులు కనబడుతున్నాయి. అది మాఘమాస పాడ్యము నుంచి వచ్చే నవరాత్రులు, అలాగే ఆషాఢమాసం పాడ్యము నుంచి వచ్చేటువంటి నవరాత్రులు. ఈ మాఘమాసం నాటి నవరాత్రులకి మంత్రిని అనగా శ్యామలాదేవి నవరాత్రులు అంటారు. ఆషాఢంలో వచ్చే నవరాత్రులకి వారాహి నవరాత్రులు అని కూడా చెప్పడం ఉన్నది. ఇలా ప్రధానంగా 4 నవరాత్రులు ఉన్నప్పటికీ 2 నవరాత్రులకు ప్రత్యేకత, అందున ఈ శరన్నవరాత్రులకి ఇంకా ప్రత్యేకత ఉన్నది. అయితే ఈ విధానములు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కలా ఉన్నవి. మొత్తానికి ఈ 9 రోజులు చేయవలసిన దేవీ ఆరాధనే. ఈ దేవీ ఆరాధన అయినప్పటికీ వారి వారి మంత్ర సంప్రదాయాల ప్రకారంగా విభిన్న రీతుల్లో చేస్తూ ఉంటారు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధంగా జరుగుతుంది నవరాత్రులు. అదేవిధంగా చండీ సంప్రదాయంలో మరొక విధంగా జరుగుతుంది. చండీ అనగా దుర్గా సంప్రదాయం ప్రకారంగా చూస్తే మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ మాహాత్మ్యము చండీ సప్తశతిగా ప్రసిద్ధి చెందింది. దాన్ని ఆధారం చేసుకుని ఈ నవరాత్రులను చేస్తారు. దేవీ భాగవతంలో కూడా ఈ దేవీ మహాత్మ్యం అనగా చండీ సప్తశతికి సంబంధించిన అంశమే మనకు కనబడుతుంది.
సురధుడు అనేటువంటి మహాత్ముడికి సుమేధ అనే మహర్షి ఈ నవరాత్రి విధానాన్ని ఉపదేశించాడని, ఆ సురధుడు ఈ నవరాత్రి విధానంతోనే అమ్మవారిని ఆరాధన చేసి సావర్ణి అనేటువంటి మనువుగా మారాడని దేవి భాగవతం చెప్తున్న అంశం. అక్కడ సురధునికి ఈ నవరాత్రి విధానమంతా ఉపదేశింపబడుతూ ఎలా చేయాలో దేవి భాగవతం చెప్తున్నది. అలాగే ఇతర ఆగమాల్లో కూడా ఉన్నది. వీటన్నిటిని మనం సమన్వయించుకుని అన్నిట్లో సామాన్యంగా ఉండే అంశములు, కొన్నిట్లో విశేషాంశములు కూడా తెలుసుకుందాం. విశేషాంశములు ఉన్నప్పుడు ఎవరి పద్ధతి వారిదే. సామాన్యాంశములు అంటే అన్నిట్లో ఉండవలసిన ప్రధానమైన పద్ధతులు. అవి ఎలా ఉంటాయంటే, రేపు పాడ్యమనగా అమావాస్య నాటికే ఆ నవరాత్రులకు కావలసిన సంభారములు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. అమావాస్యాంచ సంప్రాప్య సంభారం కల్పయేచ్ఛువం హవిష్యంచాసనం కార్యం ఏకభుక్తంతు తద్దినే అన్నారు. అమావాస్య నాడే ఏకభక్తము చెయ్యాలి అనగా మధ్యాహ్నం పూట మాత్రమే భుజించి రాత్రి యందు ఏ పలహారమో ఏదో తీసుకుని ఆహార వర్జనం చేయాలి. దాన్ని ఏకభక్తం అని అంటారు. అది చేస్తేనే తర్వాత నవరాత్రి పూజకు అర్హత వస్తున్నది. పైగా ఈ నవరాత్రులు నియమబద్ధంగా ఉండాలి. అమ్మవారి యొక్క స్మరణలో చింతనలోనే గడుపుతూ ఉండాలి. లౌకిక వ్యవహారాలు సాధ్యమైనంత తగ్గించుకోవాలి. ఎందుకంటే సాధనకు అంతరాయం ఏర్పడకూడదు. అందుకే ఏకాగ్రమైన ఆరాధనకు కావలసిన పరిస్థితులు కల్పన చేసుకోవాలి. ఇక పాడ్యమి నాడు ప్రాతకాలంలో మండప స్థాపన చేయాలి. ఈ మండపం కూడా పూర్వకాలంలో అయితే గోమయం తాలూకుట ఇత్యాదులు చెప్పారు. మనం ఇప్పుడు మన ఇళ్లలోనైనా ఆ చేసే చోట గోమయం కలిపిన జలంతో కొద్దిగానైనా శుద్ధపరుచుకొని గౌరమృద్గోమయిభ్యంచ లేపనం కారయేత్తతః తన్మధ్యే వేదికా శుభ్రా కర్తవ్యాచ సమాస్థిర అన్నారు. వేదిక ఒక సమముగా స్థిరముగా ఉండేది చూసుకోవాలి. అంతేగాని కదిలేటట్టు ఉంటే నవరాత్రులు నిలపడం కష్టము. అయితే ప్రతిరోజు కూడా ప్రాతః పూజతో పాటు త్రికాలార్చన చేయాలి అని చెప్పారు. మంత్రసహితంగా ఆరాధన జరగాలి. మంత్రం వల్ల ఆరాధనకు బలం వస్తున్నది. ఇక వేదికపై అమ్మవారి విగ్రహస్థాపన కూడా ఉన్నది. ఇప్పటికీ ఈ సంప్రదాయం ప్రకారంగా దేశమంతా జరుగుతూ ఉంటుంది. ఈ విగ్రహములు శాస్త్రం ప్రకారంగా వర్ణించిన దుర్గా యొక్క విగ్రహములు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విగ్రహముల్ని ప్రతిష్టాపన చేయాలి. ఆ ప్రతిష్టాపించిన విగ్రహములు కూడా శాస్త్రం వర్ణించినట్టుగా ధాతుము కానీ లేదా మృత్తికతో చేసినవి కానీ అయి ఉండాలి. రత్నభూషణ సంయుక్త ముక్తాహార విరాజిత దివ్యాంబరధర సౌమ్య సర్వలక్షణ సంయుత. ఆ విగ్రహములను కూడా రత్నములతోనూ ముత్యాల మాలలతోనూ దివ్యములైన వస్త్రములతోనూ సౌమ్యమైన అలంకారాలతోనూ భాసింపజేయాలి. అటు తర్వాత అర్చాభావే తథా యంత్రం, యంత్రస్థాపన కూడా కొందరు చేస్తూ ఉంటారు. పైగా విగ్రహంతో పాటు కలశాన్ని కూడా పెట్టడం ఉన్నది. విగ్రహం పెట్టినా పెట్టకపోయినా కలశం చాలా ప్రధానంగా ఉన్నది. ఈ కలశ స్థాపన చేసిన తర్వాత ఆ కలశంపై యంత్రాన్ని పెట్టడం ఉన్నది. అది చండీ యంత్రం కావచ్చు, శ్రీ యంత్రం కావచ్చు. యంత్రం పెట్టడం కూడా ఒక సంప్రదాయం ఉన్నది. అయితే యంత్రం పెట్టేవారు మాత్రం మంత్రోపాసకులై ఉండడం శ్రేష్టం. ఆ తర్వాత ఆరాధనలో ఉపవాసం అనేది చెప్పారు. ఇక్కడ ఉపవాసం అనే దానికి కూడా వివిధ పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే వారి వారి శారీరక స్థితులని అనుసరించి ఉంటాయి కానీ మొండిగా ఇలాగే చేయాలని ఎక్కడా లేదు. అందుకే నియమం ప్రథమం కృత్వా, 9 రోజులు నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ నియమం ముందే సంకల్పించుకోవాలట వారి వారి శక్తి అనుసారం. ఉపవాసేన నక్తేన ఏకభక్తేన వా పునః అని. ఉపవాసము కానీ, నక్తము కానీ, ఏకభక్తము కానీ ఈ 3 పద్ధతులు చెప్పారు. ఉపవాసం అంటే మొత్తం 9 రోజులు ఉపవసించి పూజించగలిగేటువంటి శారీరక స్థితి ఉంటే వారికి ఆ ఇచ్ఛ ఉంటే వారి ఇష్టం అది. అలా కాకుండా ఏకభక్తం అంటే మధ్యాహ్నం మాత్రమే అమ్మవారికి నివేదించినటువంటి ఆహారాన్ని స్వీకరించుతూ రాత్రి భోజనాన్ని విడిచిపెడితే అది ఏకభక్తమని, ఇది ఒక నియమం. ఇక నక్తము, పగలంతా ఆరాధనతో గడిపి రాత్రి పూజ చేసిన తర్వాత భోజనం చేస్తే అది నక్త వ్రతం అవుతున్నది. ఈ 3 విధముల్లో వారి వారి శక్తి అనుసారం ఏదైనా స్వీకరించు. ఇది కాకుండా మరో పద్ధతి చెప్పారు. ఏదీ తినకుండా ఉంటూ తనంత తాను ఎవరైనా ఇచ్చినటువంటి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండే విధానం 4వ విధానంగా కూడా శాస్త్రం చెప్తున్నది. అయితే అమ్మవారికి పక్వాన్నములతో పాటు ఫలాలు మొదలైనవి కూడా సమర్పించాలి. ఇక్కడ ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే, అమ్మవారిని కలశస్థాపన చేసినా, విగ్రహంగా పెట్టినా, పటంగా పెట్టినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అది ప్రతిష్టాపన అంటూ జరిగిన తర్వాత అమ్మ సూక్ష్మమైన దివ్య రూపంతో సంచరిస్తూ ఉంటుంది, అక్కడే ఉంటుంది అనే స్పృహ మాత్రం ఉండాలి. నమ్మకం లేనిది పూజ ఎలాగూ చేయడు, కానీ నమ్మి పూజించిన స్పృహ మాత్రం ఉండాలి. అమ్మవారు అక్కడ ఉన్నారు, అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు, అమ్మవారి సన్నిధిలో మనం ఉన్నాము అనే స్పృహ ఉన్నప్పుడు ఎలా మెలగాలో తెలుస్తుంది. అప్పుడు అందుకు వాక్కులో పారుష్యం ఉండరాదు, అంటే కఠినంగా మాట్లాడరాదు, కోపము మొదలైనవి ఉండరాదు. కోపం మొదలైనవి కానీ వచ్చేయా వాడు అస్పృశ్యుడితో అంటారు. ఆ దుర్గుణాలే అస్పృశ్యత. కోపం వచ్చితే అది పెద్ద దోషం.
అందు కోపం కానీ కఠినంగా మాట్లాడడం కానీ చిరాకు పడడం కానీ అమ్మవారి ఆరాధనలో నిషేధములు ఇవన్నీ కూడా. అలాంటి సౌమ్యమైనటువంటి స్థితిలోనే ఆరాధించాలి. వాటికి అవకాశం ఉంటేనే ఆరాధనకి సన్నద్ధులవ్వాలి. ఇది ఒక ప్రధానమైన అంశం. త్రికాల పూజన నిత్యం నానా ద్రవ్యైర్మనోహరై గీతవాదిత్ర నృత్యైశ్చ కర్తవ్యశ్చ మహోత్సవ. అమ్మవారి ఆరాధన ఉత్సాహంగా చేసుకోవలసింది, ఆనందంగా చేసుకోవలసింది. అందుకని ఏదో కోరిక కోసం కష్టపడి 9 రోజులు చేస్తున్నాన భావన కాదు, ఒక ఉత్సవంలా చేసుకోవాలి. సవము అంటేనే యజ్ఞము అని అర్థం. ఉత్సవము అంటే ఉత్కృష్టమైన యజ్ఞం ఇది. పైగా ఇదంతా ఉత్సాహపూరితంగా చేయడానికే కేవలం మంత్రము పూజ మాత్రమే కాకుండా సంగీతము నృత్యాదులు ఇత్యాది కళలు కూడా ఉన్నాయి. గీత వాదిత్ర నృత్యశ్చ, అమ్మవారిని సంగీతంతోనూ కళలతోనూ కూడా ఆరాధించే పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ సమూహంగా గ్రామాదుల్లో చేసినప్పుడు అవొక వేడుక. పైగా ఈ ఆరాధించేవాడు నిత్యం భూమౌచ శయనం కుమారీనాంచ పూజనం. 9 రోజులు కూడా కుమారీ పూజ చేస్తారు. ఇది ఒక ప్రధానం. అదేవిధంగా సువాసిన్యచ్చన ప్రీత అన్నట్టుగా సువాసనీ రూపంలో ఉన్నది. అంటే అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధిస్తున్నామంటే కలశంలోనూ విగ్రహంలోనూ పుస్తకాల్లోనూ అదేవిధంగా ప్రత్యక్షముగా సువాసిని బాల ఇత్యాది రూపాల్లో ఆరాధన చేస్తారు. అందుకు నిత్యం 9 రోజులు కూడా కుమారీ పూజ ఉన్నది. దీన్నే బాలా పూజ అని కూడా అంటారు. కుమారి అంటేనే కన్యా అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. అది సందేహం లేదు. కానీ మరొక అర్థం ఉన్నది. కుత్సితాన్ మారయతీతి కుమారి అని, కుత్సితులని నశింపజేయునది. కుత్సితులు అంటే లోకకంటకులైన అసురులు, వారిని సంహరించే శక్తి కనుక కుమారి కౌమారి, ఇది ఒక అర్థం. అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన అసురు బుద్ధులు మన ప్రగతికి అవరోధాలు, వాటిని తొలగించేది కుమారి, ఇది ఒక భావం. అయితే బాలా పూజ కుమారీ పూజ కూడా ఒకటే. శ్రీ విద్యా సంప్రదాయంలో బాలా త్రిపుర సుందరి అని ఒక ఆరాధన కనబడుతున్నది. కానీ కుమారీ పూజ అనేది ఏ సంప్రదాయంలోనైనా ఉన్నమాట. ఈ కుమారీ పూజని శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు. రోజు కుమారీ పూజ చేయమని చెప్పారు. ఇది ముఖ్యం. అయితే కుమారీ పూజకి ఏ వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తి సరిపోతున్నది అంటే ఏకవర్ష నకర్తవ్య కన్యాపూజ విధేనృప. 1 సంవత్సరపు అమ్మాయిని మాత్రం పూజలు ఉంచరాదు. 1 సంవత్సరం తర్వాత అంటే 2వ ఏట నుంచి మాత్రమే, 2వ ఏట నుంచి 9వ ఏట వరకు ఆ వయస్సు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ కుమారీ పూజలు నియోగించాలి. ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాలని కాదు. ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. ప్రత్యక్ష పూజ అని అంటారు.